హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహమియా. వెల్కమ్ టు technehemiahofficial యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో Vivo V27 కొనాలా లేదంటే Vivo V27 Pro కొనాలా? ఈ డౌట్ అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. ఎందుకంటే ఇవి ప్రజెంట్ వివో నుంచి ఉన్న మంచి ఆఫరింగ్స్ అని చెప్పొచ్చు. మనందరూ తెలిసిందే Vivo V సిరీస్ అంటే ఆఫ్లైన్లో చాలా క్రేజ్ ఉంటుంది. బట్ ఈసారి Vivo V27 అండ్ Vivo V27 Pro ప్రైస్ రెండు కూడా అట్రాక్టివ్గా ప్రైస్ చేయడంతో ఆన్లైన్ సెగ్మెంట్ ఆడియన్స్ కూడా వీటి మీద ఇంట్రెస్ట్ అయితే పెరిగిందనమాట. సో వీటి స్పెక్స్ అన్ని కూడా దగ్గరగా సిమిలర్గా అయితే ఉంటాయి. అండ్ ప్రైస్ వచ్చేసరికి రెండింటి మధ్యలో 5,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. Vivo V27 వచ్చేసరికి బేస్ మోడల్ మీకు 33,000 రూపాయలు ఉంటుంది. అండ్ Vivo V27 Pro వచ్చేసరికి బేస్ మోడల్ 38,000 రూపాయలు అయితే ఉంటుంది. సో రెండింటి మధ్యలో 5,000 ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. బట్ స్పెక్స్లో అంత డిఫరెన్స్ అయితే లేదు. సో ఈ రీజన్స్ వల్ల చాలా మంది అయితే ఏ ఫోన్ కొనాలి అని చెప్పి అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ రోజు వీడియోలో ఆ కన్ఫ్యూజన్ అయితే క్లియర్ చేస్తాను. సింపుల్గా చెప్తాను, మరీ స్పెక్స్లోకి డెప్త్గా అయితే వెళ్ళను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రెండిట్లో ఉన్న కామన్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇటు రెండిట్లో ఉన్న కామన్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలంటే డిజైన్, డిస్ప్లే, కెమెరాస్, బ్యాటరీ, ఎవ్రీథింగ్ ఈ నాలుగు కూడా కామన్ అని చెప్పొచ్చు. ఈ నాలుగు కూడా ఈ ఫోన్లో యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటాయి. రెండు కూడా మీకు కలర్ చేంజింగ్ బ్యాక్ తోటి వస్తాయి, కలర్ చేంజింగ్ ప్యానల్ తోటి వస్తాయి. అండ్ రెండు కూడా మీకు కర్వ్డ్ AMOLED డిస్ప్లే తోటి వస్తాయి. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. V27 అండ్ V27 Pro రెండు కూడా మీకు కర్వ్డ్ డిస్ప్లేసే. అండ్ కెమెరాస్ కూడా ఎగ్జాక్ట్ సేమ్ ఉంటాయి. బ్యాక్ సైడ్ రెండిట్లో కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా, IMX766V సెన్సర్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డిప్ సెన్సర్ తోటి వస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా మీకు సేమ్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ఐ ఆటో ఫోకస్ కెమెరా తోటి వస్తుంది. బ్యాటరీ 4600 mAh బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెండు కూడా మీకు 5G ఫోన్స్. రెండిట్లో ఏ ఫోన్లో కూడా మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ కానీ SD కార్డ్ స్లాట్ కానీ ఉండదు. రెండు ఫోన్స్ కూడా మీకు సింగిల్ స్పీకర్ తోటి వస్తుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తోటి వస్తుంది. ఎగ్జాక్ట్గా ఈ 4 డిపార్ట్మెంట్లో రెండు ఫోన్ స్పెక్స్ కూడా సేమ్ అనమాట. ఎక్కడ ఈ రెండు ఫోన్స్లో డిఫరెన్స్ ఉంటుందంటే వన్ అండ్ ఓన్లీ ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో మాత్రం ఈ రెండు ఫోన్స్లో మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. Vivo V27 వచ్చరికి Dimensity 70-100 ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. అండ్ Vivo V27 Pro వచ్చరికి Dimensity 80-100 ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. సో ఓన్లీ ఇది ఒక్కటి మాత్రమే డిఫరెన్స్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఈ రెండు ఫోన్స్లో మీరు ఏదైనా ఫోన్ పిక్ చేసుకోవాలంటే ఈ ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో డిసైడ్ అయితే సరిపోయింది. మీరు ఫోన్ ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్, వీటి రెండిట్లో పవర్ఫుల్ ప్రాసెసర్ వచ్చరికి క్లియర్. Vivo V27 Proలో పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంటుంది. Dimensity 80-100 ప్రాసెసర్. అది మీకు ప్రతి గేమ్ కూడా 90 FPS అయితే హ్యాండిల్ చేస్తుంది. విత్ ఈజ్ అయితే హ్యాండిల్ చేస్తుంది. అండ్ Dimensity 70-100 కూడా మంచి ప్రాసెసర్. అది కూడా మీకు గేమింగ్కి బాగానే ఉంటుంది. కాకపోతే మ్యాక్సిమం దానిలో మీకు 60 FPS గేమింగ్కి బాగా సూటబుల్ అని చెప్పొచ్చు. అండ్ అదే పనిగా గంటల తరబడి గేమ్స్ ఆడతానంటే 70-100 ప్రాసెసర్ కంటే మీకు 80-100 ప్రాసెసర్ అనేది కొద్దిగా బెటర్ అవ్వచ్చు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి ప్రాసెసర్ స్ట్రక్చర్ కూడా మీకు స్క్రీన్ మీద వేస్తారు చూడండి. సో 70-100 ప్రాసెసర్ వచ్చేసరికి మీకు రెండు క్లస్టర్స్ లాగా అయితే డివైడ్ చేశారు. పవర్ఫుల్ కోర్స్ వచ్చేసరికి ఇక్కడ మీకు రెండు కోర్స్ అయితే ఉంటాయి. Cortex A715 కోర్స్ అయితే ఉంటాయి. ఇవి మీకు 2.8 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటాయి. అదే పవర్ ఎఫిషియెంట్ కోర్స్ వచ్చేసరికి 6 కోర్స్ ఉంటాయి అనమాట. Cortex 510 కోర్స్. దీని క్లాక్ స్పీడ్ కూడా మీకు 2.8 GHz అయితే ఉంటుంది. GPU వచ్చేసరికి Mali G610 GPU అయితే ఉంటుంది. 4 కోర్ GPU అయితే ఉంటుంది. ఇది 70-100 ప్రాసెసర్ స్ట్రక్చర్ అయితే. అండ్ 80-100 ప్రాసెసర్ స్ట్రక్చర్ చూసామంటే ఇది మీకు ఓవరాల్గా 3 క్లస్టర్స్ లాగా అయితే డివైడ్ చేశారు. ఫస్ట్ క్లస్టర్లో వచ్చరికి మీకు సింగిల్ కోర్ ఉంటుంది. Cortex A78 కోర్. దీని క్లాక్ స్పీడ్ వచ్చరికి 3.1 GHz అయితే ఉంటుంది. అండ్ సెకండ్ క్లస్టర్లో వచ్చరికి ఇంకొక 3 పవర్ఫుల్ కోర్స్ అయితే ఉంటాయి. Cortex A78 కోర్స్. దీని క్లాక్ స్పీడ్ వచ్చరికి 3.0 GHz అయితే ఉంటుంది. థర్డ్ క్లస్టర్లో వచ్చరికి పవర్ ఎఫిషియెంట్ కోర్స్ అయితే ఉంటాయి. 4 కోర్స్ ఉంటాయి. Cortex A55 కోర్స్. దీని క్లాక్ స్పీడ్ వచ్చరికి 2.0 GHz అయితే ఉంటుంది. ఇక్కడ GPU వచ్చరికి సేమ్ 70-100 లాగానే Mali G610 GPU అయితే ఉంటుంది. కాకపోతే ఇది 6 కోర్ GPU అనమాట. అక్కడ వచ్చరికి 4 కోర్ GPU, ఇక్కడ వచ్చరికి 6 కోర్ GPU అనమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే Dimensity 70-100 లో మీకు ఓన్లీ 2 పవర్ఫుల్ కోర్స్ మాత్రమే ఉంటాయి. అదే 80-100 లో చూసుకుంటే 4 పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి. అండ్ 80-100 లో పవర్ఫుల్ GPU కూడా ఉంటుంది. సో ఒకవేళ మీ ప్రయారిటీ కానీ ప్రాసెసర్ వైపు ఎక్కువ ఉంది, నాకు పవర్ఫుల్ ప్రాసెసర్ కావాలి, నేను హెవీ గేమింగ్ చేస్తాను, పిచ్చిగా ఎప్పుడు పడితే అప్పుడు గేమ్స్ ఆడతానే ఉంటాను గేమ్స్ అనుకుంటే Vivo V27 Pro తీసుకోండి. అలా కాదు, నేను అప్పుడప్పుడు గేమ్స్ ఆడినప్పుడు బాగానే హ్యాండిల్ చేస్తే సరిపోయింది, మరీ అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అవసరం లేదు అనుకుంటే Vivo V27 తీసుకోండి. నా పర్సనల్ సజెషన్ కూడా Vivo V27 తీసుకోమని చెప్తా. ఎందుకంటే నేనైతే అంత హెవీ గేమింగ్ అయితే చేయను. నా దగ్గర iPhone 13 ఉంది, కాకపోతే ఒక్క గేమ్ కూడా దానిలో అయితే ఉండదు. సో ఆ కైండ్ ఆఫ్ యూజర్ నేను.
మీరు కూడా నాలాంటి యూజర్ అయితే కళ్ళు మూసుకొని మీరు Vivo V27 తీసుకొని 5,000 రూపాయలు సేవ్ చేసుకోండి. ఇంకా ఇది మీకు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే 30,500 రూపాయలకే వస్తుంది. 30,500 రూపాయలకి ప్రతి డిపార్ట్మెంట్ కూడా టిక్ చేసే ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే 30,000 రూపీస్ లోపల ఎవరికైతే ఒక బెస్ట్ కెమెరా ఫోన్ కావాలనుకుంటారో Vivo V27 అనేది ప్రెజెంట్ అయితే గో టు చాయిస్ అని చెప్పుకోవచ్చు. అండ్ నా బెస్ట్ రికమెండేషన్ కూడా Vivo V27 ఆ ప్రైస్లో. అలా కాదు నాకు ప్రాసెసర్ రిక్వైర్మెంట్ కొద్దిగా ఎక్కువ అనుకుంటే మీరు 38,000 రూపాయలు పెట్టి Vivo V27 Pro కూడా తీసుకోవచ్చు. దాని మీద కూడా మీకు ఆఫర్ అయితే ఉంటుంది. ఆఫర్స్ అన్ని కలుపుకొని Vivo V27 Pro కూడా 35,500 రూపాయలకి అయితే వస్తుంది ప్రెసెంట్. సో నా ప్రయారిటీ కొద్దిగా ప్రాసెసర్ వైపే ఉంది, నాకు ఇంకా పవర్ఫుల్ ఫోనే కావాలనుకుంటే Vivo V27 Pro కూడా మీరు తీసుకోవచ్చు. బట్ నా సజెషన్ వచ్చేసరికి Vivo V27 తీసుకోండి. 30,500 కానీ 33,000 రూపాయలకి కానీ అది అక్కడ మీకు మంచి వాల్యూ ఫర్ మనీ చాయిస్ అవుతుంది. ఇది ఓవరాల్గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో గట్టిగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్ కింద కామెంట్స్లో కూడా నాకు చెప్పండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.